హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, అలాగే హైప్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మేము ఇంకా నిన్న వచ్చేసి కాణిపాకం వెళ్ళాం కదండి. కాణిపాకం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి దర్శనం చేసుకొని తిరుమలకు వెళ్తున్నాము. ఈ వీడియో వచ్చేసి బ్రహ్మోత్సవాల టైంలో వెళ్ళామండి. కొద్దిగా పెట్టడానికి లేట్ అయింది. కారణం వచ్చేసి ఇంకా మేము తిరుపతి నుంచి వచ్చేసరికి దసరా వచ్చేసింది. దసరా తర్వాత దసరా వీడియోస్ అయిపోయినాయి. తర్వాత వచ్చేసి నాకు ఒక 20 days దాకా ఫీవర్ వచ్చేసింది. తర్వాత ఇంకా దీపావళి వచ్చేసింది. దీపావళి వీడియోస్ అయిపోయినాక ఇప్పుడు పెడుతున్నాను. ఇక్కడ చూడండి, మేమందరము తిరుమలకు బయలుదేరాం కదా. ఇంకా ఫుల్ రద్దీగా ఉంది. ఇక్కడ లగేజెస్ అన్నీ మనకు కార్లో ఉండేటి వాళ్ళ అన్ని లగేజెస్ అన్నీ చెక్ చేస్తారు కదండి. ఇక్కడ ఉన్నామని చెప్పేసి ఇంకా ఇక్కడ చూడండి ఎన్ని వెహికల్స్ ఆపారో, చెకింగ్ నడుస్తుంది. ఇంకా ఇక్కడ చూడండి, తిరుమల కొండను చూస్తుంటే స్వామివారిని చూసినంత ఆనందంగా అనిపిస్తుంది. ఈ కొండను ఒక చోట షూట్ చేస్తుంటే నాకు వెంకటేశ్వర స్వామి రూపం కనిపించింది. చాలా అద్భుతంగా అనిపించిందండి. అసలు ఇంకా ఏంటి అది దగ్గర నుంచి జూమ్ చేద్దాం అనేసరికి ఇంకా కారు ముందుకు వెళ్ళిపోయింది. జూమ్ చేయలేకపోయాను. ఆ దృశ్యం నాకే మాత్రమే కనిపించింది. మీకందరు కూడా కనిపిస్తుంది చూద్దాం అనుకునేసరికి ఇంకా చెకింగ్ అయిపోయింది, కారు ముందుకు వెళ్ళిపోయింది. ఇంకా చూడండి, మనం ఇప్పుడు తిరుమలలోకి అడుగు పెట్టంగానే స్వామివారు అటు ఇటు దివ్య కాంతులతోని అసలు లైటింగ్స్తోని ఇంకా సాయంత్రం అయిందండి. ఎంత 4:30 అట్లా అవుతుంది. అప్పటికే లైటింగ్స్తోని ఇంకా స్టార్ట్ అయింది అన్నట్టు. కొండ మీదకి మనం తిరుమలకు వెళ్తున్నామండి. ఇంకా నాకైతే అక్కడ కారులో అయితే భలే తిప్పేసింది. వామిటింగ్ సెన్సేషన్ లాగా అనిపించింది. ఇంక మనం ఇప్పుడు తిరుమల కొండపైకి వచ్చేసాం. చూడండి, ఇక్కడ మేము రూమ్ తీసుకున్నాము. ఈ రూమ్ దగ్గరికి వెళ్తున్నాం అన్నట్టు. లగేజెస్ అన్నీ అక్కడ పెట్టేసి ఇంకా టోకెన్ తెచ్చుకుందాము శ్రీవారి దర్శనానికి అని చెప్పేసి లగేజెస్ అన్నిటినీ రూమ్ దగ్గర పెట్టేసి వెళ్తున్నాము. ఎంత బాగుందో అసలు. తిరుపతికి వెళ్ళాలంటే బ్రహ్మోత్సవాలు టైంలోనే వెళ్ళాలి. చూడండి, జిగేల్మంటూ మాడ వీధులు, మళ్ళీ తిరుపల వీధులన్నీ ఇంత వెలుతురుతోని, ఎంత దివ్య కాంతలతోని భలే ఉన్నాయండి. అసలు ఇంకా చెప్పడానికి మాటలు లేవు, అంత అద్భుతంగా ఉంది. కానీ ఫుల్ రద్దీ, అసలు ఇసుక వేస్తే రాలనంత జనం అండి. అసలు నేనైతే ఫస్ట్ టైం బ్రహ్మోత్సవాల టైంలో తిరుమలకు వెళ్ళాము. అంటే తిరుమలకు చాలాసార్లు వెళ్ళాను, కానీ బ్రహ్మోత్సవాలకి టైంలో తిరుపతికి వెళ్ళడం ఫస్ట్ టైం. ఇంకా చూడండి, విద్యుత్ కాంతలతో ఎంత బాగా అందంగా అలంకరించారో భలే ఉన్నాయండి. అసలు 2 కళ్ళు సరిపోలేదు స్వామివారిని చూడడానికి. ఇంకా అక్కడ తిరుపతిలో దర్శనం అంతా అయిపోయిందండి. కాకపోతే మనకు ఇంకా ఫోన్స్ అన్నీ అలో ఉండవు కదా. మేము తిరుమల దర్శనం చేసేసుకున్న తర్వాత ముందు రోజు తిరుమల దర్శనం అయింది. తర్వాత ఇక్కడ కపిల తీర్థం వచ్చేసాం. ఇక్కడ కపిల తీర్థం దగ్గర ఆంజనేయ స్వామి గుడి అయితే భలే ఉందండి. మీరు కూడా చూస్తూ ఉండండి, చాలా అద్భుతంగా ఉంది. కపిలేశ్వర స్వామి ఆలయం అని చెప్పేసి బోర్డు ఉంది కదా. ఎంత బాగుందో అసలు, చాలా అద్భుతంగా ఉంది. నేను ఒకప్పుడు చూసిన కపిలేశ్వరము ఇప్పుడు చూసిన కపిలేశ్వరంకి చాలా తేడా ఉందండి. భలే అద్భుతంగా ఉంది, చాలా డెవలప్ అయింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా సందర్శించండి. కపిల తీర్థం గురించి మీలో ఎంతమందికి తెలుసో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. నేను కపిల తీర్థం గురించి చెప్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. మేము ఇంకా ఇది స్టార్టింగ్ అండి, కపిల తీర్థంలోకి వెళ్తున్నాము. గుడి వరకు వీడియో షూట్ చేశానండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అందరు చూస్తున్నారు, లైక్స్ మాత్రం ఇవ్వడం లేదు. ప్లీజ్ అండి, ఒక లైక్ చేయండి, అలాగే హైప్ చేయండి. ఛానల్కి చాలా సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంక ఇక్కడ నుంచి గార్డెన్ చూడండి, అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. నాకైతే భలే నచ్చేసింది. ఇంకా కపిల తీర్థం తిరుపతిలో శేషాద్రి కొండన దిగువన తిరుమలకు వెళ్ళే దారిలో ఉంది. దీనినే చక్రతీర్థం లేదా అల్వా తీర్థము అని కూడా పిలుస్తారు. కృతయుగంలో పాతాళ లోకంలో కపిల మహర్షి
పూజించిన కపిలేశ్వర స్వామి ఏవో కారణాల వల్ల భూమిని చీల్చుకొని ఇక్కడ వెలిసినట్టుగా చెప్తారు. అందువల్ల ఇది కపిలలింగంగా పేర్కొంది. త్రేతాయుగంలో అగ్ని పూజించిన కారణంగా ఆగ్నేయలింగం అయి ఇప్పుడు కలియుగంలో కపిల గోవు పూజలందుకుంటోంది. ముల్లోకాలలోని సకల తీర్థాలు ముక్కోటి పౌర్ణమి నాడు మధ్యాహ్నం వేళ 10 గంటలకు పాటు కపిలతీర్థంలో నిలుస్తాయని ప్రతీత. ఆ సమయంలో అక్కడ స్నానం చేసి నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసినా అది మేరు పర్వతమంత సమానంగా దానంగా పరిగణింపబడుతుందని భక్తుల విశ్వాసం. కార్తీక మాసంలో వచ్చు కార్తీక దీప పర్వం దినాన ఇక్కడ కొండపైన దీపం సాక్షాత్కరిస్తుంది. భక్తులకందరికీ కపిలతీర్థం వైపు దీప నమస్కారం చేస్తారు. ఆ ఆలయము తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. శివరాత్రి పండగ రోజున బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. చూడండి ఎంత సూపర్గా ఉంది. అందరూ అక్కడికి దగ్గరికి వెళ్ళి నీళ్ళ దగ్గరికి చూస్తున్నారండి. నేను కూడా వెళ్దామనుకున్నా, కానీ చుట్టూ భలే రద్దీగా ఉంది, జారుతుంది, వద్దు అని అంటున్నారు. అందుకోసానికి వెళ్ళలేదు. ఇంకా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి. ఇక్కడ శ్రీవారి ఆలయంతో పాటు గోవిందరాజస్వామి, కోదండరామస్వామి వారు ఆలయాలు కూడా ఉన్నాయి. గొప్ప వైష్ణవ క్షేత్రమైన తిరుపతిలో ఒక శైవ క్షేత్రం కూడా ఉంది. అదే కపిలతీర్థం. తిరుపతికి వెళ్తుండగా తిరుపతి కొండలకు ఆనుకొని అలిపిరి దిగువన వెళ్తే మనోహరమైన ఈ తీర్థం కనిపిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఇక్కడ జలపాతంలో నీరు ఎక్కువగా ప్రవహిస్తుంది. ఇక్కడ కపిలేశ్వరుడు కామాక్షిదేవి సమేతంగా కొలువయ్యాడు. కొండల మీద 20 అడుగుల ఎత్తు నుంచి ఆలయ పుష్కరిణిలోకి దూకుతుంది ఆకాశగంగ. ఈ పుష్కరిణే కపిల తీర్థం అంటారు. ఈ తీర్థాన్ని శైవులు కపిల తీర్థమని, వైష్ణవులు అల్వార్ తీర్థమని పిలుస్తారు. వైష్ణవులు కోనేటి చుట్టూ 4 మూలాల్లోని 4 సుదర్శన రాతి శిలలను స్థాపించారట. రాతి మెట్లు, సంధ్యావందన దీపాలను ఏర్పాటు చేశారు. అందుకే అప్పటి నుంచి దీన్ని చక్రతీర్థమని పిలిచేవారు వైష్ణవులు. చూడండి ఎంత బాగుందో, పైనుంచి జలపాతం లాగా నీరు పడుతుంటే అసలు 2 కళ్ళు సరిపోలేదండి. నాకైతే భలే నచ్చేసింది. అక్కడ కపిలతీర్థంలో నీళ్ళ కింద అయితే స్నానం చేయాలన్నంత కోరిక కలిగింది. అక్కడ చూడండి అందరూ చేస్తున్నారు. నాకు తోడుగా ఇంకెవ్వరు లేరు, మేమంతా లేడీస్మే ఉన్నాము, మగవాళ్ళంతా బయట ఉన్నారు. ఇంకా అందుకోసానికి ఎవ్వరు లేరు. మా శ్రీవారేమో ఇంకా తిరుమలలో డ్రైవర్ని ఎక్కించిరావడానికి పోయినాడు అక్కడికి. ఇంకా మేమందరం ఇక్కడికి వచ్చేసరికి మా వారు లేనందుకు నేను దగ్గరికి పోలేకపోయాను. దగ్గర పోవాలని భలే కోరిక ఉండేది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పకుండా నీళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను. ఓకేనా? వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దండి ప్లీజ్. అలాగే చూసిన వారందరూ లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ చేయండి. తప్పకుండా మీకు అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఎంతమందికి కపిలతీర్థం గురించి తెలుసో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. ఇంకా దర్శనం చేసుకొని బయటికి వచ్చేస్తున్నామండి. ఇంకా అక్కడ షాపింగ్ చేసుకున్నాము. అక్కడ కొన్ని ఐటమ్స్ తీసుకున్నారు అన్నయ్య వాళ్ళు. చూడండి మీకు మరొకసారి చూపిస్తాను. సర్వ పాపాలను పోగొట్టే మహిమాన్విత దివ్యక్షేత్రం కపిలతీర్థం. ఈ కపిలతీర్థం దర్శిస్తే సకల దుఃఖాలు దూరమవుతాయంట. ఈ తీర్థయాత్రలు చేయడం, పుణ్యతీర్థాల్లో స్నానం చేయడం మన హిందూ సాంప్రదాయాలలో ఒక భాగం. మన దేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు, తీర్థాలు ఉన్నాయి. సకల పాపాలు, సమస్త దుఃఖాలు పోగొట్టే ఒక మహమాన్వితమైన పుణ్యతీర్థం ఈ కపిలతీర్థం. మీకు ఈ కపిలతీర్థం వీడియో నచ్చితే తప్పకుండా మాత్రం లైక్ చేసి చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ హైప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఇంకా బయట అంతా షాపింగ్ చేసుకుంటున్నాము. ఏమన్నా అక్కడ దొరికినటువన్నీ ఐటమ్స్ తీసుకుంటున్నాము. ఇంక ఈ అన్నయ్య అయితే ఒకటి కీ చైన్ మీద వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరిది ఫోటో కూడా వేయించుకున్నాడు. మీరు చూస్తారు ఎంత బాగుందో తెలుసా. వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి.
ఇంకా ఈ జలపాతంలో అయితే పవిత్ర స్నానాలు తప్పకుండా చేయాలంట అండి. టైం ఉన్న వాళ్ళు చేయండి, నేను కూడా చేయలేకపోయినా నెక్స్ట్ టైం తప్పకుండా చేయాలని అనుకుంటున్నాను. కోనేటికి నలువైపులా మెట్లు నిర్మించి ఉండటం వలన ఇక్కడ భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. కొంతమంది నేరుగా ఆకాశగంగ కిందనే పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. ఇక్కడ జలపాతం ఎంతో సుందరమైనదో అంతే ఉధృతమైనది. నేరుగా జలపాతం కింద శిరస్సును ఉంచి స్నానం చేసిన వారికి ఆ జలపాతం తాలూకు హోరు కొన్ని గంటల పాటు అలాగే ఉంటుందంట. ఆ అనుభూతిని ఎవరికి వారే అనుభవించి తెలుసుకోవాలని చెబుతున్నారండి. ఇంకా చూడండి, ఈ కీ చైన్ అన్నయ్యకి చాలా నచ్చేసింది. ఇంకా మేమందరం షాపింగ్ చేసుకొని బయటకు వచ్చేస్తున్నాము. ఇంకా ఇక్కడైతే కొంతమంది మేము బయటికి వెళ్తుంటే కొంతమంది దర్శనానికి వెళ్తున్నారు. ఇక ఈ కపిలతీర్థ ఆలయ చరిత్ర పరిశీలిస్తే 11వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని